రోహిత్ శర్మకు ఏమైంది? ఐపీఎల్లో ఆడేది కష్టమే. ఈ సమయంలో రోహిత్ కనుక మైదానంలోకి అడుగుపెడితే టీ20 వరల్డ్ కప్కు దూరమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఈ నిర్ణయం తీసుకుందట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. ఈరోజు వీడియోలో 5 సార్లు ఐపీఎల్లో ఛాంపియన్గా నిలిచిన ముంబై ఈ సీజన్లో ప్లే ఆఫ్ ది ఇంటిదారి పట్టే తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. శుక్రవారం రాత్రి కోల్కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై 24 రన్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలను మొత్తం నాశనం చేసుకుంది. అద్భుతాలు జరిగితే తప్ప ముంబై జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేదు. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ల్లో ముందుగా బ్యాటింగ్ చేసి కోల్కతా జట్టు 19.5 ఓవర్లలో 169 రన్స్ చేసింది. వెంకటేష్ అయ్యర్ 70 రన్లు, మనీష్ పాండే 42 రన్లు రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రావ్, కొయ్యెట్టి తల 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 145 రన్స్ ఆలౌట్ అయింది. సూర్యకుమార్ యాదవ్ 56 రన్లు కొట్టి పర్వాలేదనిపించాడు. స్టార్క్ 4 వికెట్లు పడగొట్టి ముంబై జట్టు పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్ల్లో ముంబై తొలి జట్టుతో రోహిత్ శర్మకు అవకాశం లభించలేదు. అతడు ఇంపాక్ట్ ప్లేయర్గా మైదానంలోకి వచ్చాడు. దీంతో స్పోర్ట్స్ సర్కిల్లో రకరకాల చర్చలు జరిగాయి. హార్దిక్ పాండ్యా రోహిత్ స్థానానికి అసలుకే ఎసరు పెట్టాడా, మిగతా మ్యాచ్లకు దూరం చేశాడా అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. దాని వెనుక ఉన్న అసలు విషయాన్ని ముంబై ఆటగాడు పీయూష్ చావ్లా బయటపెట్టాడు. వాస్తవానికి రోహిత్ శర్మ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడట. దీనివల్ల అతడిని ముంబై జట్టు యాజమాన్యం ఫీల్డింగ్కు దూరంగా ఉంచిందట. అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్తగా అతడికి రెస్ట్ ఇచ్చారట. అంతేకాదు ఐపీఎల్లో మిగతా మ్యాచ్లకు రోహిత్ అందుబాటులో ఉండడట. అయితే ఈ నొప్పి తేలికపాటిదని, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని పీయూష్ చావ్లా చెబుతున్నాడు. త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని రోహిత్కు విశ్రాంతి ఇచ్చారట. ఈ సమయంలో రోహిత్ కనుక మైదానంలోకి అడుగుపెడితే టీ20 వరల్డ్ కప్కు దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఈ నిర్ణయం తీసుకుందంట. ఓకే ఫ్రెండ్స్, మీ నిర్ణయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలానే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.